రజతాద్రిపై పార్వతీ పరమేశ్వరులను సందర్శించి ధ్యానించెను. పార్వతీ పరమేశ్వరులను దర్శించినప్పుడు ఆ మార్కండేయుడు, గౌరీశంకరులారా, లోక కళ్యాణార్థమే మీ పుణ్యదంపతులు పవిత్ర చారిత్రమును వెల్లడి చేయుడు అనుకోరగా, వారు, మునీశ్వర, విపులంగా మా చరిత్రము చెప్పగల నందీశ్వరుని ద్వారా వినుము అనిరి. మార్కండేయుడు అట్లే అని నందీశ్వరుని సన్నిధానంకేగి బహువిజ్ఞానవంతుడై పుణ్యమూర్తి ఎల్లప్పుడూ పార్వతీ పరమేశ్వరుల చెంతనుండి కుమారస్వామి వినాయకుల కంటే అధికుడవై వారి మహత్యములు చూచుచుందు కదా, అందువలని శివమహాపురాణాన్ని వినిపింపవలసిందని అడుగగా, నందీశ్వరుడు పరమానంద భరితుడై శివుని మహిమను ఈ విధంగా తెలపసాగెను. మార్కండేయ మునీంద్ర, ముందు హిమవంత పర్వతమునందుకల్లా మానస సరోవరమున నారద మునీంద్రుడు ఘోరమైన తపస్సు చేయుచుండెను.